ఐశ్వర్య 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 ఎవరు? ఐశ్వర్య ఎవరు? ఎవరో చెప్పండి. ఐశ్వర్య హాయ్. హే, నువ్వా? ఏంటి డేట్ మర్చిపోయావా? ఏం డేట్? ఒకసారి చెక్ చేసుకో. ఓ షిట్, డేట్ కదా. ఐశ్వర్య టైం మార్నింగ్ 10 అవుతుంది. ఐశ్వర్య 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 డోర్ ఓపెన్ చేయవే. వస్తున్నా అన్నా, వస్తున్నాన్రా. నా ఎయిర్పాడ్స్ ఎక్కడే? నీవి నా దగ్గర ఎందుకుంటాయి? నాకు తెలుసు నువ్వెక్కడో దాచిపెట్టుంటావు. అరే ఆగే, చెక్ చేసుకోవాలి. తీస్తావు మళ్ళీ ఉన్న చోట పెట్టద్దా అవి? అసలు ఆఫీస్కి టైం అవుతుంటే ఏంటిదంతా? ఏం దాస్తున్నావే అందులో? ఏం లేదన్నా. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అందులోనే ఉన్నాయి కదా. నీవు నా దగ్గర ఎందుకుంటాయిరా? మర్యాద ఇచ్చే చెప్తున్నా. యాపిల్ ఎయిర్పోర్ట్స్ అవి అసలే 18,000 రూపీస్. నేను తీయలేదు అని చెప్తున్నా. 18,000 రూపీస్ ఏం లేదని చెప్తున్నా కదా. అరే నాది నాకు కీడానికి ఏంది నీకు? తీయలేదని చెప్తున్నా కదా. అరే తీయ, నాకు అసలే ఓసి అవసరం నీ లేదు దుంపలు కదా. తెగ. వేరే ఇస్తా కదా. మీరెక్కడ దొరికారు నాకు? ఎవరో ఒకరు ఓపెన్ చేసి చెప్పండి. తీయదు. అరే ఆఫీస్ టైం అవుతుంది అక్క నాకు. అమ్మా, వీడు చూడు నా బెడ్రూమ్ లోకి వచ్చి నా పర్సనల్ థింగ్స్ తీస్తున్నాడు. అమ్మా ఇందా ఎయిర్పాడ్ దాచిపెట్టిందే. ఏయ్ ఏంట్రా, అవి ఇక్కడే కింద సోఫా సెట్ లో ఉన్నాయి. వెళ్ళు, తీయలేదని చెప్తున్నా కదా. పో. ఒక పని చేయవే, గుంత తీసి నన్ను పాతి పెట్టేయ్. గుడ్ ఐడియా. ఐశ్వర్య హా అమ్మా. చెప్పమ్మా. ఏంటమ్మా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదమ్మా, లీవ్ పెట్టాను. సరే అయితే ఫుడ్ రెడీగా ఉంది, వెళ్ళి తినేసేయ్. నేను పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. సరే అమ్మా. నేనున్నాను కదా, నీకెందుకు టెన్షన్? ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. కనీసం టిఫిన్ అన్నా చేసి పడుకో, నీరసం వస్తుంది. డైరెక్ట్ లంచ్. నీ కర్మ.
అరే చిల్, నేనున్నాను కదా, ఎందుకు టెన్షన్? నా చేయి పట్టుకో. అరే ఏమవుతుంది, నేనున్నాను కదా. అమ్మ ఏం చేసింది రోజు? ఇడ్లీ, తోటకూర, కాలీఫ్లవర్, చపాతి. అనుకున్నా ఇది చెత్తే చేస్తుందని. లాభం లేదు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. అబ్బా, ఏం ఆర్డర్ పెడుతున్నావు? పిజ్జా. అవసరమా? పిజ్జాలో హై అమౌంట్ ఆఫ్ సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ టూ మచ్ ఆఫ్ షుగర్ ఉంటుంది. నీ డైజెస్టివ్ సిస్టమ్ని వీక్ చేసి నీ పీరియడ్ పెయిన్ని ఇంకా ఎక్కువయ్యేలా చేస్తుంది. బర్గర్ అండ్ కోక్. ర్యాషెస్ వచ్చి చావడానుక? పోనీ బిర్యానీ. పాపా, నీకున్నది మోడరేటర్ డిస్పెనరియా తల్లి. కారం తిని ఎక్కువ బ్లీడింగ్ అయిందనుకో, నా వల్ల కాదు, ముందే చెప్తున్నా. అట్లీస్ట్ పరాటా కుర్మా. గ్యాస్ ఫామ్ అయ్యి స్టమక్ పెయిన్ పెరిగి అన్ని రాగాలు తీస్తావు. హే, ఏంటి అసలు నువ్వు నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చేయనివా? మీ అమ్మకి నువ్వు చెప్పకపోయినా ఈ టైంలో నీకు ఎలాంటి ఫుడ్ కావాలో అలాంటి ఫుడ్డే ఉండింది. మూసుకుని మీ అమ్మ వండిన ఫుడ్ తిను. అవును, అమ్మకెలా తెలిసింది? అందుకే తనని అమ్మ అని అంటారు. ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడుతుంటావు. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేడు. యాక్చువల్లీ ఒకడు ప్రపోజ్ చేశాడు, నేనే హోల్లో పెట్టా. అంటే ఆఫీస్ గ్రూప్లో మెసేజ్ చూశాను, లీవ్ అని పెట్టావు కదా. సో అంటే నేను కూడా లీవ్ పెట్టాను. ఎనీ హెల్త్ ఇష్యూస్? ఎవరూ లేరన్నా? మరి వీడెవడు? నేనేమన్నా మనిషిని అనుకుంటున్నావా? నాతో కూడా అబద్ధాలు చెప్తావా? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ లీవ్. అబ్బా ఏం లేదు, ఇది పీరియడ్స్లో ఉంది. చెప్పాను నేనున్నాను కదా, ఆఫీస్కి వెళ్ళు అని. ఇంట్లోనే ఉండిపోయింది. అంటే అది మూవీకి వెళ్దామా? ఇప్పటికే చాలాసార్లు అడిగావు, తీసుకెళ్ళట్లేదని. పదండి, నేను కూడా వస్తా. ఇంట్లో ఉండి చిరాకు వస్తుంది. సారీ, నాకు రావాలని లేదు. ఎందుకు? ఊరికే. అదేంటి, హెల్త్ బాగానే ఉందంటున్నావు, ఇంట్లో కూడా ఎవరు లేరు, పైగా లీవ్లో ఉన్నావు. సినిమాకి వెళ్దాం కదా. అర్థమైంది. నేను పిలిస్తే ఎందుకు వస్తావు? అదే వంశీగాడు పిలిస్తే మాత్రం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తావు. బామ్మో, వంశీగాడెవడు? ఇంకొకడా? ఏమో అనుకున్నా, నువ్వు పెద్ద కంత్రీవే. ఎందుకంటే వాడు కంపెనీలో హై పొజిషన్లో ఉన్నాడు, నాకంటే ఎక్కువ శాలరీ వస్తుంది, అండ్ టైం టు టైం ఏం కావాలంటే అది కొనిసిస్తాడు. వాడు ఎంతమంది అమ్మాయితో తిరిగినా కూడా మీకు ప్రాబ్లం లేదే. మీరంటే అమ్మాయిలకి అలాంటి కరెక్ట్. అలాగే జెన్యూన్గా లవ్ చేసేవాడంటే అసలు నచ్చింది మీకు. ప్రశాంత్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడతానే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానే. ఏం చేస్తావే? కోపం వచ్చిందా? అదే వంశీగడితే అయితే పబ్లిక్ పార్టీలకి షికర్లకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. అదే నేను పిలిస్తే మాత్రం తప్పించుకొని తిరుగుతావే. బికాస్ యూఆర్ జస్ట్ లైక్ ఐశ్వర్య. థ్యాంక్స్. నీ వెనక పిచ్చుకోకలా తిరిగినందుకు సరైన బుద్ధి చెప్పావు. ఐశ్వర్య, ఐశ్వర్య, డోర్ తీయమ్మా. డాడీ వచ్చాడు, తాక్కో. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడో చోట లే. పద. ఐశ్వర్య, ఏం చేస్తున్నావే? ఐశ్వర్య, ఇక్కడ వద్దు. లే. ఏంటి? పద, తొందరగా పద. ఎక్కడ తాక్కో. ఒక్క నిమిషం.
అరే ఇప్పుడు ఓకే. కూర్చో కూర్చో రాక్షసి. కూర్చో. ఐశ్వర్య డోర్ ఓపెన్ చేయడానికి ఎంతసేపు ఏంటమ్మా? ఏంటమ్మా సాల్సా నుంచి డోర్ కొడుతున్నాను, ఏం చేస్తున్నావు? కొంచెం వర్క్లో ఉండి. అవునా, ఆఫీస్కి వెళ్ళలేదంట? అంటే కొంచెం అన్ఈజీగా అవునా? ఉండి. ఓకేనా ఇప్పుడు? హాస్పిటల్కి వెళ్దామా? పర్లేదు నాన్న. ఏంటమ్మా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏం లేదు నాన్న. మరి ఎందుకు కంగారు పడుతున్నావు? అదేం లేదు నాన్న, క్యాజువల్గా అంతే. సరే, అంతా ఓకే కదా? ఓకే నాన్న. భోజనం చేసావా? చేశాను. టేక్ కేర్. హే, నీ వల్ల నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నీకు ఇలా కాదు, పద. ఏం చేస్తున్నావే? బాత్రూమే. ఐశ్వర్య ప్లీజ్ 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 చాలా టార్చర్ అనుభవిస్తున్నాను నీ వల్ల. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. ప్లీజ్ ఐశ్వర్య ప్లీజ్ ఓపెన్ చేయవే ప్లీజ్. నా వల్ల కాదు, నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు. ఐశ్వర్య ఐశ్వర్య ఓపెన్ చేయవే ప్లీజ్. ఇది బాత్రూమే. ఐశ్వర్య డోర్ ఓపెన్ చేయవే ప్లీజ్. ఐశ్వర్య ఏంది వచ్చాడు రా పీకుడు గాడు. ఏం బ్రో బలిచిందా? నిన్న మ్యాచ్కి రాలేదు. అరే ఇంటికి చుట్టాలు వచ్చిర్రా. చూసినారా చుట్టాలు వచ్చి మ్యాచ్ కొట్టిండు మూతవారి. అరే వచ్చిన జర ఇంపార్టెంట్ రా. ఇంతకీ మ్యాచ్ ఉన్నదా వీకిందా? నా 500 నా 1000 రూపాయలు రెండు వీకిని. ఏరా బాత్రూంలో బట్టలు తీయమని చెప్పాను, తీసావా? తీసేసానమ్మా. మరి ఇవేంట్రా? నీకెన్నిసార్లు చెప్పాను బాత్రూంలో బట్టలు వేయొద్దని? మర్చిపోయాను. లేకు. Are you okay? ఓకేనా? అసే మెంటల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఏంటి? ఏంటే నువ్వు? నేనేమైనా కొకేనా హెరైనా ఆర్ స్మగుల్ గూడ్సా దాచి దాచి పెడుతున్నావు? మీ ఫ్యామిలీకి కూడా కనిపించకూడని ప్రైవేట్ ప్రొడక్టా నేను? నీకు ఇలా కాదు. హే, ఏం చేస్తున్నావు? ఐశ్వర్య ఐశ్వర్య ఒకసారి కిందకి రామ్మా. నీ ప్యాడ్ అది కింద పడింది చూడు. సారీ నాన్న, అనుకోకుండా కిందకు పడింది. ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? ప్యాడ్ వాట ఏమన్నా క్రైమా? కాదు కదా.
ఆఫ్టర్నూన్ కూడా నాకు తెలియకుండా పేపర్ చుట్టేసి సోఫా వెనకాల దాచేసావు. అమ్మ, ప్యాడ్ వాడటం సిగ్గుపడాల్సిన విషయం కాదు. యూరిన్ లాగా బ్లడ్ మన కంట్రోల్ ఉండదు. అది ఇన్ఫెక్షన్ కాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది ప్యాడే. ఇట్స్ నెసెసరీ అండ్ వెల్ ప్రికాషన్. వాస్తవానికి వీఆర్ ఆల్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. బయాలజీకి ఎవరు అతిథులు కాదు. పాతకాలంలో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి దిగులు లేకుండా నడిచిపోయేది. ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. దానికి తగినట్టుగా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడంలో తప్పు లేదు. అది తప్పనిసరి. దానికి ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు? మీలో ప్రక్రియ లేకపోతే భూమి మీద అసలు మనిషి అనేవాడే కనుమరుగైపోతాడు. ప్రౌడ్ టు బి ఉమన్. ఏమీ ఆలోచించుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఏంటి మార్నింగ్ నువ్వు బెడ్రూమ్లో బెడ్షీట్ కింద కూడా దాచిపెట్టింది ఇదేనా? ఏంటే 2022లో ఉన్నాం మనం, దేనికి భయం? థ్యాంక్స్ నాన్న. వెళ్ళమ్మా, థ్యాంక్స్ అన్నయ్య. రెస్ట్ తీసుకో. చూసావా, నువ్వు అనవసరంగా భయపడ్డావు. సారీ, నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టాను. సారీ నాకు కాదు, నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పు. అవును కదా. హలో ప్రశాంత్. చెప్పు. ఐఎమ్ సారీ రా. యాక్చువల్లీ నేను పీరియడ్స్లో ఉన్నాను. ఏదో చిరాకులో అలా మాట్లాడేశాను. ఆ డిస్టర్బెన్స్లోనే నేను కొట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ రా. అవునా? నేనేనా అప్పుడే అనుకున్నా. ఐఎమ్ వెరీ సారీ రా. ఏ పర్లేదే, కొట్టింది నువ్వే కదా. ఐ లవ్ యూ ప్రశాంత్. నిజమా? లవ్ యూ టూ. థ్యాంక్ యూ.